మొన్న మా ఫ్రెండ్ ఒకడు ఇంటర్వ్యూ అయితే ఇచ్చిండు డేటా సైంటిస్ట్ రోల్కి. సో ఫస్ట్ రౌండ్ ఏమడిగారో తెలుసా? ఎస్క్యూఎల్. సో వాడికి ఎస్క్యూఎల్ తప్ప అన్నీ వచ్చు. సో రిజల్ట్ ఏంటి? ఆ కంపెనీ వాళ్ళు నువ్వు మాకు వద్దురా అని చెప్పేసి వెళ్ళిపోమన్నారు. సో ఒక డేటా సైంటిస్ట్కి ఎస్క్యూఎల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అసలు ఎస్క్యూఎల్లో ఏం నేర్చుకోవాలి? వెల్కమ్ టు డే 18 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. ఎస్క్యూఎల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు 10th క్లాస్ మార్క్ షీట్ గుర్తుందా? అందులో మార్క్స్ టేబుల్ ఒక ఫార్మాట్ లో ఉంటాయి కదా, రూల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ మార్క్స్, టోటల్ మార్క్స్. ఇలాంటి ఆర్గనైజ్డ్ డేటాని హ్యాండిల్ చేయడానికి మనం ఎస్క్యూఎల్ అయితే వాడతాం. అంటే ఎస్క్యూఎల్ ఇస్ నథింగ్ బట్ డేటాని టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ చేసి అక్కడ నుండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని తీసుకునేడానికి ఉపయోగించే లాంగ్వేజ్ అన్నమాట. ఇది మన ఫస్ట్ క్వెరీ, సెలెక్ట్ ఇంకా వేర్ క్లాస్ యూస్ చేసి. ఈ క్వెరీ మనకు లాస్ట్ మంత్ పారాడైజ్ నుండి ఆర్డర్ చేసిన కస్టమర్స్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఏరియా వైజ్ అనాలిసిస్ చేద్దాం, లైక్ ఏ ఏరియా నుండి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయని. సో దీనికోసం మనం గ్రూప్ బై అయితే యూస్ చేస్తాం. సో ఇక్కడ క్వెరీ అయితే ఇలా ఉంటుంది గ్రూప్ బై యూస్ చేసుకొని. సో మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి, కస్టమర్ టేబుల్ ఉంది, ఆర్డర్ టేబుల్ ఉంది. సో ఇప్పుడు మనకి ఏ కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ పెట్టిందో తెలియాలి. సో అప్పుడు ఏం చేయాలి? మనం ఈ 2 టేబుల్స్ ని జాయిన్ చేయాలి. సో ఈ జాయిన్ చేయాలంటే మనం జాయిన్ కీవర్డ్ అయితే యూస్ చేసుకుంటాం. అగైన్ ఈ జాయిన్ లో మనకు మల్టిపుల్ ఉంటాయి, రైట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్. సో ఇక్కడ నేను బేసిక్ అయితే చేసిన. సో ఇది మన ఎస్క్యూఎల్ క్వెరీ జాయిన్ చేయడానికి. సో మీరు అనుకోవచ్చు డేటా సైంటిస్ట్ కి వీటి వల్ల యూజ్ ఏముందని చెప్పేసి. సో మనం రియల్ గా కంపెనీలో వర్క్ చేసినప్పుడు మన దగ్గర టన్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఆ డేటాని మనం ఒక ఫైల్లో కానీ స్టోర్ చేసుకోలేము. సో ఒక డీబీలో స్టోర్ చేసుకుంటాం. సో ఆ డేటాని పుల్ చేయాలంటే మనకు క్వెరీ లాంగ్వేజ్ అయితే రావాలి. సో అందుకని చెప్పేసి ఎస్క్యూఎల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మీకు ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలంటే కమెంట్ ఎస్క్యూఎల్.